ఈ మధ్య రిక్లైనర్లో కాళ్ళు చాపుకొని సినిమా చూస్తుంటే గతమంతా గుర్తుకొచ్చింది. అప్పట్లో టికెట్ ధర నేల టికెట్ పావులా ఉండేది. బెంచి ₹1.50, కుర్చీ ముప్పావులా అంటే 75 పైసలు. అంటే పావులానేమో 25 పైసలు, బెంచ్ ఏమో ₹1.50 అంటే 50 పైసలు, కుర్చీ ఏమో ముప్పావులా. పావులా వచ్చేదాన్ని నెల అనేవాళ్ళు, నెల టికెట్ అంటే కింద కూర్చునేవాళ్ళు. తర్వాత బాల్కనీ ₹1 అంటే 100 పైసలు. థియేటర్ల ప్రత్యేకత ఏమంటే టికెట్లు ఇస్తూనే ఉంటారు. సినిమా మొదలుపెట్టి ఎంతసేపు అయిందని మనం అడిగితే మొదలుపెట్టి అరగంట అయినా కూడా ఎప్పుడు ఒకటే జవాబు, ఇప్పుడే టైటిల్స్ అయ్యాయి. అలాగే మనకు కావాలంటే ఇంటర్వెల్కు 10 ఇంటర్వెల్ టికెట్లు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఇంటర్వెల్ తర్వాత కూడా ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ టికెట్లు కూడా ఇచ్చేవాళ్ళు. అంటే ఈ ఇంటర్వెల్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వెల్ ఇప్పుడు ఎండింగ్ చూసుకొని మళ్ళీ ఆ స్టార్టింగ్ చూసుకోవచ్చు అనమాట. నేల ఫుల్గా నిండి ఉండి ఒకరి భుజాల మీద ఇంకొకరు కూర్చున్నా కూడా బుకింగ్ ఆగదు. లోపల భీకర యుద్ధాలు జరుగుతున్నా గేట్ కీపర్ చలించడు. బెంచ్ క్లాస్లో అయితే ఎగస్ట్రా బెంచీలు, బాల్కనీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేలకి ఆ సౌకర్యం లేదు. ఒకరి మీద ఒకరు, ఇంకొకరు ఎవరి మీద ఎవరు కూర్చున్నారో వాళ్ళకు కూడా తెలియదు. కొందరైతే స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూర్చొని కొండల్లా కనిపించే హీరో ముఖాన్ని చూసి జడుచుకునేవాళ్ళు. ఆడవాళ్ళ నేల క్లాసులు అయితే కుళాయి నీళ్ళలా ధారాపాతంగా తిట్లు, బూతులు, కొందరైతే జుట్టు పట్టుకొని ఉండల్లా దొర్లేవాళ్ళు. ఫస్ట్ షోకి వచ్చిన ఆడవాళ్ళు షో పూర్తయ్యే వరకు తిట్టుకునేవాళ్ళు. ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు ముట్టించి బుస్సుమని పొగ వదిలేవాళ్ళు. తాగిన వాళ్ళకి, తాగని వాళ్ళకి సమానంగా దగ్గొచ్చేది. సినిమా మంచి రసపట్లో ఉంటే ఎన్టీఆర్ లేదా కత్తి యుద్ధ కాంతారావు కత్తిని ముద్దు పెట్టుకొని ఒంటి చేతో తిప్పుతున్నప్పుడు అని ఇలా అంటుంటే 2 ఈలలు ఆయన డూబు 2 చేతులతో తిప్పుతున్నప్పుడు, స్పీడ్గా గుర్రపు స్వారు చేస్తున్నప్పుడు 10 ఈలలు వినిపిస్తూ ఉండగా అందరినీ తొక్కుతూ కొందరు హాల్లోకి ప్రవేశించేవాళ్ళు. గోలి సోడా, నిమ్మ సోడా అని ఒకడు, వేయించిన శనక్కాయలు అని ఇంకొకడు, చేగోడి బంతికి అని ఒకడు, టీ ఇలా రాగయుక్తంగా పాడుతూ అడిగిన వాళ్ళకి కుయ్యమని సౌండ్తో సోడా, తుప్పు పట్టిన పావుతో శనక్కాయలు కొలిచి ఇచ్చేవాళ్ళు. ఇంత ఇరుకులో కూడా రేలంగి, పద్మనాభం, రాజబాబు వస్తే జనం పకపకా నవ్వేవాళ్ళు. అంజలిదేవిని చూసి ఏడ్చేవాళ్ళు. రెండో ఆటకు వచ్చి జనం తక్కువగా ఉంటే కొందరు ఆ నేల మీదే నిద్రపోయేవారు. ఇక బెంచుల్లోకి వెళ్దాం. థియేటర్ పుట్టినప్పుడు కొన్ని వేల నల్లులు బెంచుల్లోకి వలస వచ్చాయి. ప్రేక్షకుల రాక కోసం ఎదురు చూస్తూ వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దాడి చేస్తాయి. మొదటిసారి పిర్రకు కుట్టినప్పుడు ఉలిక్కి పడతాం, రెండోసారి పడతాం, తర్వాత అలవాటు పడతాం. ఆ దురతకు తట్టుకోలేక కొందరు లేచి నిలబడి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్ళు కూర్చోమని అరుస్తూ గోల పెడుతుంటారు. కొందరు సీనియర్ ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళకి నల్లులతో అనుభవంతో పాటు శాశ్వత శత్రుత్వం ఉంటుంది. అందుకని అగ్గిపుల్ల గీసి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్రయోజనం ఏమంటే కొన్ని నల్లులు వీరమరణం పొందుతాయి. అయితే కసి, పగ, ప్రతీకారంతో మిగిలినవన్నీ కుట్టడం ప్రారంభిస్తాయి. ఈ కుట్లకి ప్రేక్షకులు బెంచీల మీద ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఈ క్లాసుల్లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు తక్కువ, సిగరెట్ల కంపు ఎక్కువ. బాల్కనీలో కుర్చీలు ఉంటాయి. వాటి చర్మం చిరిగిపోయి లోపలున్న కొబ్బరి పీచు, దూది, పొట్టపేగుల్లా కనిపిస్తూ ఉంటాయి. కుర్చీల్లో పెద్దగా నల్లులుండవు, కానీ మేకులుంటాయి. అవి మన బట్టల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్రత్తగా లేస్తే పర్రమని సౌండు. బాల్కనీలో ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉంటుంది. సోడాలు, శనక్కాయల ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు వాళ్ళ తలకాయలు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అన్ని క్లాసుల్లోనూ ఫ్యాన్లు ఉంటాయి. అయితే ఫ్యాన్ కింద సీట్ సంపాదించడం చాలా కష్టం. సంపాదించిన అది సవ్యంగా తిరిగే ఫ్యాన్ అయి ఉండడం మరీ కష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వచ్చినట్టు గీక నడుస్తుంటాయి. అవి ఊడి మీద పడకపోవడం మన అదృష్టం. ఇక్కడితో మన కష్టాలు ఆగవు. కరెంటు వాళ్ళ దయ ఉండాలి. ఎన్టీఆర్ బుల్లి అని హీరోయిన్తో శృంగారం చేస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చదు. పవర్ కట్, జనమంతా పిచ్చెక్కినట్లు ఈలలేస్తారు. జనరేటర్ లేని కాలం కాబట్టి కరెంటు కోసం ఎదురు చూడాల్సిందే. రాకపోతే పాస్లు ఇచ్చి పంపుతారు. మరుసటి రోజు వచ్చి చూడాలి. రిలీజ్ అయిన 6 నెలలకో ఏడాదికో ఆంధ్రదేశమంతా ఆడిన తర్వాత మాకు వచ్చేది. పాత ప్రింట్లు కావడంతో సినిమా అంతా గీతలు వచ్చి కట్ అయ్యేది. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్న ఆ ఉత్సాహం, ఆనందం రావడం లేదు. ఆ ఉత్సాహం, ఆనందం ఎప్పుడు వస్తుంది? అమాయకత్వంలోని రహస్యం అదేనేమో. తెలివి మీరడానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు. గోల్డెన్ ఎరాగా చెప్పుకోదగ్గ చిన్నప్పటి సినిమా హాళ్ళ కబుర్లు మరికొన్ని ఉన్నవి. ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే చిన్న సైజు టౌన్లలోని సినిమా హాళ్లలో సింగిల్ ప్రాజెక్టులతోనే నడిపేవారు. మామూలుగా అయితే విశ్రాంతి అనబడే ఇంటర్బెల్
అనేవాళ్ళం లేండి. దీనికి ఒక్కసారి మాత్రమే కథాగమనానికి బ్రేక్ పడాలి. కానీ సింగిల్ ప్రాజెక్టర్ పుణ్యమా అని మరో 2-3 సార్లు బ్రేక్ ఇవ్వడం జరిగేది. మహాశివరాత్రికి, వైకుంఠ ఏకాదశికి భక్తి సినిమాలు, అర్ధరాత్రి ఆటలు కూడా వేసేవాళ్ళు. మరో సంగతి ఉండోయ్, సినిమా కొత్తది మరి ఎన్టీఓడి అగ్గిపిడుగు లాంటి ఏ జానపదమో అయితే గనక ఒక సినిమాకు చెందిన రీల్ బాక్సును ఊర్లోని 2 హాళ్ళు షేర్ చేసుకోవడం కూడా జరిగేది. అలాంటప్పుడు 2 హాళ్ళ సినిమా ప్రారంభ వేళల్లో గంటో గంటన్నరో తేడా పెట్టే అలా ఒకే సినిమాను 2 హాళ్ళలో ప్రదర్శించడం జరిగేది. ఈ క్రమంలో ఏదో కారణం వల్ల మొదటి సినిమా హాలు ఉన్న వీధిలో కరెంటు పోయి సినిమా నడపడం గంటో ఇంకో ఎక్కువసేపు ఆగిపోయినప్పుడు 2 హాల్లో నిరాఘాటంగా కరెంటు ఫ్లో ఉండి ఉన్న సందర్భంలో మొదటి హాల్ నుంచి 2 హాల్కి రీలు రిక్షా ద్వారా, అప్పుడు ఆటో లేవు, చేయడానికి చాలా ఆలస్యం అయిపోయి ప్రేక్షకులు ఈలలు వేసి తెగ హరాన పడిపోయిన సందర్భాలు కోకళ్ళు. ఆ టైంలో కూడా స్లైడ్లు వేసేవారు. ఏదేమైనా వ్యాసం మాత్రం మనము చదువుతున్నప్పుడు చిన్నప్పటి మన ఊరిలోని సినిమా హాల్లో మనకున్న సంబంధ బాంధవ్యాలను మనము అపూర్వమైన అరుదైన అనుభవాలను గుర్తు చేసుకొని ఆనందింపజేసేదిగా ఉంది కదూ. అప్పటి విశేషాలు, ఆ సినిమా హడావుడిలు అవన్నీ మేము చూసిన వాళ్ళమే. సో ఆ దశ నుంచి ఈ దశకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ 35mm ఫార్మాట్ నుంచి సినిమా స్కోప్కి 70mmకి డాల్బీ డిజిటల్ అని 6.1 అని 5.1 అని 7.1 అని రకరకాల సిస్టమ్లు 6 ట్రాక్ మన 7.1 5.1 డాల్బీ డిజిటల్ డిటిఎస్ అన్నీ వచ్చి డిజిటల్ డిటిఎస్ సౌండ్ అంటే ఒక ఇది ఉండేది, సరౌండ్ సిస్టమ్ అంటే మళ్ళొక ఇది. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఫిలిం రీల్ని పక్కన పడేసి డిజిటల్ యుగం వచ్చింది. డిజిటల్లో సినిమాలు ఏంటి అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు కూడా డిజిటల్లోకి దిగిపోయారు. ఆ తర్వాత కెమెరాలు చిన్నవి అయిపోయాయి. మన పైన డ్రోన్లు వచ్చాయి, అంటే ఏరోప్లేన్ లాగా తిరుగుతూ షూట్ చేయడం. పెళ్ళిళ్ళలోనే కాదు, సినిమాల్లో కూడా ఇప్పుడు డ్రోన్లు వచ్చాయి. ఆ తర్వాత ఇంతే గోబురా అని చెప్పేసి ఒక చిన్న కెమెరా వచ్చింది, చేతిలో ఇలా బాల్ లాగా ఉంటుంది చిన్నగా. సో ఇట్లా రకరకాల కెమెరాలు వచ్చాయి. మరి విధి విధానాలు మారిపోయాయి. ఆ తర్వాత 4DXలు వచ్చాయి. అంటే 4DX అంటే గాలితో పాటు 3D అంటే తెలుసు మనకి. 2D తర్వాత 3D వచ్చింది. 3D తర్వాత 4D వచ్చింది. 4Dలో ఏమవుతుంది, మన సీట్లు కదులుతుంటాయి. ఆడ ఫైటింగ్ జరుగుతుంటే కారు పడిపోతే మనం ఇలా కలిగిపోతాం. ఎలాగ అంటే అలా ఒదిగిపోతూ ఉంటాం. సో అది బొక్కల నొప్పున కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆ కుదుపులు చూడండి, కరెక్ట్ టైంకి పరిమళం వదలడం, ఆ కరెక్ట్ టైంకి సువాసనలు వదలడం, పొగలు వదలడం, ఇవన్నీ చేస్తూ 4DX థియేటర్లో ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ పరిమళాలను దాటి మళ్ళీ ఆ తర్వాత ఐమాక్స్ సినిమా వచ్చింది. అంటే పెద్ద ఐమాక్స్ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద వచ్చేటువంటి సినిమా. అంటే 70mm స్కోప్ కన్నా పెద్ద సినిమా ఐమాక్స్ సినిమా. ఐమాక్స్లో కూడా రూపొందించిన సినిమాలు వచ్చాయి. సో ఈ రకంగా అన్నీ జరుపుకొని వచ్చినటువంటి సినిమా ఎక్కడో 25 పైసల సినిమా నుంచి మొదలుపెట్టుకొని ఇవాళ 500 రూపాయల సినిమాకి వెళ్ళిపోయి గుంటూరు కారం లాంటి సినిమాలో మరి ఇవాళ థియేటర్లు 410 రూపాయలు, 450, 470 రూపాయలు బుక్ మై షోతో బుక్ చేసి 500+ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవి సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదుగుదా. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఉత్సాహం, ఆ రోజు ఉన్నటువంటి సంతోషం, ఆ రోజు ఉన్నటువంటి ఉద్వేగం, ఆ రోజు ఉన్నటువంటి సౌలభ్యం ఈ రోజు లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అప్పుడు సినిమా అంటే ఒక సంబరం, సినిమా అంటే అదొక ఫ్యాషన్ అంతే. అది ఎప్పటికీ మరవలేంది. ఆ పల్లెటూరులో ఆ నీల టాకీస్లో తీసిన సినిమాలు. అప్పుడు మధ్యాహ్నం పూట షోలు ఉండేవి కావు. మా తాతగారు ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్తే, మహారాష్ట్రలో చిన్నప్పుడు నా బాల్యం చదివిన టైంలో మరి దెగ్లూరు గ్రామంలో ఉన్నప్పుడు, దెగ్లూరు సిటీలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి టికెట్ కొడితే కే జేరంకోసే పాట వస్తుంది కానీ సినిమా లేదు అక్కడ. సో సినిమా ఎప్పుడంటే సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సినిమా వేసేవారు. ఆ రకంగా ఫస్ట్ షో సెకండ్ షోలు మాత్రమే పడేవి. మధ్యాహ్నం పూట ఎండలో షోలు వేసేవాళ్ళు కాదు, ఆ షోలు ఉండేవి కావు. సో అలా తర్వాత టూరింగ్ టాకీస్లని, తర్వాత డేరాలు కట్టుకొని టెంట్లు వేసుకొని టేకేస్లని రకరకాల థియేటర్లు వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్కి వచ్చి మల్టీప్లెక్స్లో మాల్లో షాపింగ్ చేసుకొని సినిమాలు చూసుకునేటువంటి సరదా దాకా ఈ సినిమా వచ్చింది. సో అందులో ఆ సినిమాలో నేను ఒక భాగమైనందుకు, సో రఘుపతి స్మారక అవార్డు అందుకునేటువంటి స్థాయికి ఎదిగినందుకు ఆనందంగా ఉంది, ఉద్వేగంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. వేణు ఫిలిమ్స్ అధినేతగా నేను నా బ్యానర్లో 9 సినిమాలు తెలుగు, తమిళ, హిందీ భాషలో తీయగలగడం నా అదృష్టం. 14 సినిమాల్లో కథానాయకునిగా చేయడం పూర్వజన్మ సుకృతం. సినిమా అనేది నాకు ఇంకా జీవం, ఇష్టం కాబట్టి మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి రోజు ఒక సినిమా చూస్తూ రివ్యూ పెట్టడం అంతకంటే ఇష్టం. ఈ వీడియో కనుక మీరు చూస్తే ఇంకా ఇష్టం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.